ఒక స్టోరీ రాసుకొని అయితే మన ఆడియన్స్ ముందుకైతే తీసుకురావడానికి అయితే సన్నాహాలు చేస్తారు. సో ఆ రేస్ లో మనకి దీనికి స్పిరిట్ అనే టైటిల్ అయితే అనుకున్నారు. బట్ అఫీషియల్ అయితే మనకి రిలీజ్ చేశారు ఒక పోస్టర్ వైజ్ కానీ, ఇందులో స్పిరిట్ అనేది చెప్పి మనకి టైటిల్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదంట. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో అసలు స్పిరిట్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, అసలు ఇండియన్ స్పేస్ మీద పడేది ఎప్పుడు, ఇంకా ఈ కంప్లీట్లీ ఫస్ట్ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది. సో అలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. కొత్త యోచన మనకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఉంది ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ అవుతుంది. సో ఇంక మెయిన్లీ చూసినట్లయితే ఈ మూవీ అనేది మనకి 2025 ఎండింగ్ లో అయితే మూవీ స్టార్ట్ అవుతుందంట భయ్య. సో అంటే ఈ ఇయర్ ఎండింగ్ మనకి నవంబర్ డిసెంబర్ టైంలో అయితే మూవీ అనేది స్టార్ట్ చేస్తారంట. ఇంక ఈ స్పిరిట్ మూవీలో కంప్లీట్లీ ప్రభాస్ గారు ఆన్ సెట్స్ మీదకి వచ్చారంటే ఇంకా ఏ అనదర్ మూవీ యాడ్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి ఒప్పుకోకూడదంట. ఇంకా బయటికి కూడా అయితే ఎవరైతే మనకి బయట ఫంక్షన్స్ వైజ్ కానివ్వండి సో వీటిలో కూడా అటెండ్ అవ్వడానికి లేదంట. సో అంత చిట్ గా అయితే ఈ యొక్క మూవీని అయితే కండక్ట్ చేస్తారంటే ఆ లుక్స్ కూడా మనకి బయటికి రివీల్ చేయట్లేదు అయితే సందీప్ రెడ్డి గారు. సో మామ బాగానే స్టఫ్ అయితే రెడీ చేస్తున్నారు అనుకోవచ్చు. సో ఇంక ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు భయ అంటే మనకి 2027 మార్చ్ టైంకి అయితే రిలీజ్ చేస్తారంట భయ. సో మేబీ 2 years ఇంకా వెయిట్ చేయాలి మనం అయితే ఖచ్చితంగా స్పిరిట్ మూవీ కోసం అయితే. బట్ బ్లాస్ట్ అయిపోద్ది స్క్రీన్స్ మాత్రం ఖచ్చితంగా. ఈ పర్టికులర్ డేస్ లో అయితే మనకి రిలీజ్ అయిపోతున్నటువంటి బిగ్గెస్ట్ మూవీస్ అయితే ఉన్నాయి. ఓజీ కానివ్వండి, హరిహర వీరమల్లు కానివ్వండి, విశ్వంబర కానివ్వండి. సో బిగ్గెస్ట్ మూవీస్ అయితే మనకి ఈ పర్టికులర్ టైంలో 2025-2026 లో రిలీజ్ అవుతున్నాయి. సో వీటిని అయితే సింగిల్ మూవీతో అయితే మనం తొలిపేస్తామని చెప్పి అయితే స్పిరిట్ మూవీ టీమ్ అయితే చెప్తుంది. సో దీని గురించి మీరు ఏమనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్